శ్రీగురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివాచార్యవర్యాద్యాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మద్గురుదేవులైనటువంటి శ్రీ విద్యా నృసింహభారతీ స్వామి వారికి నమస్కరిస్తూ ఈనాడు భాగ్యనగరంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పూర్వం మా గురుదేవులు ఇదే స్థానంలో ఉండి ఎంతో శోభను తెచ్చారు. ఈనాడు వారి స్థానానికి వారి ఆశీస్సులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుటి నుంచి కూడా మేము తిలకిస్తూ ఉన్నాం. ఇది కోటి దీపోత్సవం కాదు, కోటి దీప మహాయజ్ఞం అనాలి. ఎందుకు అంటే ఉత్సవం అనేటువంటిది మనస్సుకు ఆహ్లాదకరాన్ని చేసేటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్సాహం వర్ధయతి ఇది ఉత్సవ, మన శరీరంలో ఉత్సాహం పెంపొందించడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఉత్సవాలు అవుతాయి. కానీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఇది కోటి దీప మహాయజ్ఞ కార్యక్రమం అనాలి. ఎందుకంటే దీప ప్రజ్వలనం అనేటువంటిది దృష్టిలో ఒక చిన్న ప్రమిదలో కాసంత తైలం పోసి 2 వత్తులు వేసి వెలిగించి కాసంత గంధము పుష్పాక్షతలు పెట్టి నమస్కరించుకున్నంత మాత్రం చేత అంగుష్ట మాత్రంతో ఉండేటువంటి దీపం అది అగ్నే. అతని వల్ల జరిగేటువంటి గుణాలు ఏమిటి అంటే వేదంలో మనకు చెప్తోంది. ఆయుర్ద అగ్నే హవిషో జుషాను ఘృత ప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పిదేన పుత్రమభిరక్షతాదిమం. ఈయన అగ్నిదేవుడు. మనం కేవలం రూపానికి దీప ప్రజ్వలన చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటిది అగ్నిదేవుడు. ఆ అగ్ని మనకు ఆయుష్నిస్తున్నాడు, లోకాన్ని తామసం నుంచి కాపాడుతున్నాడు. ఎప్పుడైతే శూన్యం లోకాన్ని ఆవరించి ఉంటుందో అప్పుడు దీపం యొక్క ఆవశ్యకత లోకానికి ఎంతో ఉంది. ఎందుకంటే దీపకాంతుల ద్వారా ఏదైతే లోకం కనిపిస్తోందో మనం చూడటానికి వీలవుతుందో అటువంటి వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పదార్థం దీపం. ఆ దీపం అగ్నినా సాధ్యమేవా, అగ్ని చేత మాత్రమే సిద్ధింపజేసేటువంటి ఒక దీపం. అది అగ్ని కంటే వేరు కాదు, సూర్యుడి కంటే వేరు కాదు, చంద్రుడి కంటే వేరు కాదు, వాయువు కంటే వేరు కాదు, ప్రాణానికంటే వేరు కాదు, ఆత్మ కంటే వేరు కాదు, పరబ్రహ్మ కంటే వేరు కాదు. అందుకే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ, పరబ్రహ్మతత్వాన్ని ముందుగా అన్నిటిలో కంటే కూడా దీపానికి ఎందుకు చెప్పారు పెద్దలు అంటే అది సాక్షాత్తు ఈ యొక్క సృష్టి ప్రారంభం కాక మునుపు నుంచి కూడా చైతన్య రూపంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మమయమైనటువంటి ఒక శక్తి, పరాశక్తి, ఆత్మశక్తి, పరబ్రహ్మశక్తి. అందుకే హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధారా పృథివీద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. మనకు వేదం ఘంటాపదంగా ఘోషిస్తోంది. ఏమిటి అంటే హిరణ్య గర్భుడనేటువంటి వాడు ఈ సృష్టికి మూలం. అన్నిటికంటే పరబ్రహ్మ తరువాత సృష్టి చెయ్యాలని సంకల్పించినప్పుడు ఆ పరబ్రహ్మ హిరణ్య గర్భుణ్ణి సృష్టించాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఇదే దీపమైనటువంటి స్వరూపంలో ఉన్నాడు. అందుకే హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. అన్ని భూతములకు వాడు పతి అయి ఉన్నాడు.
అన్ని భూతములలో వాడు అధిష్ఠించి ఈ యొక్క చరాచర ప్రాణికోటిని నడుపుతూ ఉన్నాడు. అటువంటి వేదమయుడైనటువంటి హిరణ్య గర్భుడు మనకు ఆదిపురుషుడు, ప్రథమకర్తగా మనం చెప్తున్నాం. అతని కంటే ముందు ఎవరున్నారు అంటే ఉపనిషత్తులు మనకు చెప్పేవి ఆత్మావా ఇదమేవాగ్రమాసీత్. ఆత్మ పదార్థం ఒకటే మొట్టమొదట ఉన్నటువంటిది. ఆయన సంకల్పంతోనే శోకామయత ప్రజాయాం సృజేయేతి వేదాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. అతని సంకల్పం ద్వారానే ప్రజా సృష్టి, దేవ సృష్టి, అతల వితల సుతల రసాతల మహాతలాది భూర్భో ఇత్యాది లోకాలన్నీ కూడాను సృజింపబడ్డాయని. అతని మూర్ధానం అంతరిక్షం, అతను నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత, ఆయన పద్భ్యాం భూమిర్ది సశ్రోత్రాత్. ఈ విధంగా మొత్తం లోకాలన్నీ ఆయనలో వెలిసిపోయేటువంటి ఒక పురుషుడు, విరాట్ స్వరూపుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే ఇదే జ్యోతి స్వరూపంలో ఉన్నాడు. కాబట్టి వేదమయమైనటువంటి ఒక ధర్మం నుంచి మనకు సాంప్రదాయం పుట్టింది. ఎందుకంటే వేదోకిలో ధర్మ మూలం, అన్ని ధర్మాలకు మూలమైనటువంటిది వేదం. ఆ వేదం నుంచి ఎవరెవరికి అందుబాటులో ఉండేటువంటి వ్యవహారాన్ని తీసుకొని మనమంతా ఈనాడు సాంప్రదాయంగా చేసుకుంటున్నటువంటి ఒక కర్మ, ఈనాడు మనం చేస్తున్నటువంటి దీపారాధన కానివ్వండి, కార్తీక మాసంలో రుద్రార్చనలు కానివ్వండి, లక్ష బిల్వార్చనలు కానివ్వండి, వనభోజనాది కార్యక్రమాలు కానివ్వండి, ఏవైనా సరే ఎక్కడైతే జన సమూహము కలిసి ఒక క్రియ చేస్తుందో అది యజ్ఞంగా చెప్పబడుతోంది. ఈ యజ్ఞం వల్ల ఫలం ఏమిటి? యజ్ఞాద్ భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవం, అన్నాద్ భవంతి భూతాని, తద్యజ్ఞం కర్మ సముద్భవం. యజ్ఞం వల్ల పర్జన్యాలు, మేఘాలు ఏర్పడతాయి. మేఘాల వల్ల వృష్టి ఏర్పడుతుంది. వృష్టి వల్ల అన్నం ఏర్పడుతుంది. అన్నం వల్ల ఎంతో ప్రాణికోటి సుభిక్షంగా ఉండి లోకం కొంతకాలం కాటక బాధలు లేకుండా, కరువు కాటకాలు లేకుండా ఎంతో ఆనందమయంగా ఉంటుంది. ఇటువంటి మహాయజ్ఞాన్ని చేయాలంటే ఒకడి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ధర్మం సమిష్టి కృషినా సాధయతే ధర్మ. ధర్మాన్ని సాధించాలి అంటే సమిష్టి కృషి అవసరం. జనాల యొక్క సమూహం ఒక్కొక్క స్థితిలో వాళ్ళ యొక్క మేధస్సును పెంచుకొని లోకానికి ఉపకారమయ్యేటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకొని ఆయా రంగాల యందు వాళ్ళ యొక్క పురోగాభివృద్ధిని చేస్తూ సృష్టిని నిరాఘాటంగా అవిచ్ఛిన్నంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వాటిల్లో నరేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి ఈ కోటి దీప మహాయజ్ఞం ఉత్సవానికంటే కూడా మేము దీన్ని యజ్ఞంగానే భావిస్తున్నాం. ఈ కోటి దీప యజ్ఞం అనేటువంటిది అనిర్వచనీయం, అసామాన్యం, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో మతాల వారిని, మతము అంటే కులమతాలతో సంబంధించినటువంటిది కాదు, ఎన్నో ధర్మాలని మతంగా చేసుకొని ఆచరిస్తూ ఆయా మతాల్ని సిద్ధాంతంగా ఈ లోకంలో ప్రసరణ చేస్తున్నటువంటి సమస్త సిద్ధాంతకర్తల్ని ఒక వేదిక మీదకి తెచ్చి అన్ని సిద్ధాంతాలని మనకు తెలుసుకునేటట్టుగా, అన్ని ధర్మాలని మనకు చేతుల్లో ఉండేటువంటి హస్తామలకంలా చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంతో. వారికి ఈ యజ్ఞ ఫలం, స్వాముల వార్ల యొక్క అనుగ్రహం, ఎంతోమందిని చేసినటువంటి ఈ యజ్ఞం యొక్క ఫలాన్ని వారికి ఎట్లా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పటం వేదంలో కానివ్వండి, శాస్త్రం వల్ల కానివ్వండి, మాటల్లో కానివ్వండి వీలు పడినటువంటిది. అటువంటి విశేష పుణ్యాన్ని సంతరించుకున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి మనస్ఫూర్తిగా మఠం తరఫు నుంచి శుభాశీస్సులు ఇస్తున్నాం. అంతేకాకుండా ఇటువంటి మహాయజ్ఞంలో భాగస్వాములైనటువంటి ప్రజలకు కూడా మఠం తరఫు నుంచి శుభాశీస్సులు. ప్రతి మనిషి భయగ్రస్తుడై ఉంటాడు. ఏ భయాలు ఉన్నాయి అంటే ఆహార నిద్ర భయమైతునాని సమానమేతత్ పశుభిర్నరాణం. ఆహారం కోసం భయం, రేపు తెల్లవారుతో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం, మన జీవితం ఎట్లా గడుస్తుందా అనేటువంటి భయం, లోకంలో కలిని అనుసరించి జరుగుతున్నటువంటి ఎన్నో అసాంఘికమైనటువంటి కార్యకలాపాల వల్ల మనుషులకు ఎంతో భయం, ఒక చెడు వార్త వింటే భయం, లోకంలోకి రావాలంటే భయం. ఇటువంటి భయాల నుంచి కేవలం ధర్మో రక్షతి రక్షితః, మనం నమ్ముకున్నటువంటి ఏదైతే ఒక హైందవ సాంప్రదాయానికి ముఖ్యమైనటువంటి వేదం
తద్విహితమైనటువంటి సాంప్రదాయం, ఆ సాంప్రదాయంలో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ఆత్మానం సదా రక్షతి. మన ఆత్మను మనం చేసేటువంటి పనులే కాపాడుతాయి. మనం విన్నటువంటి మాటలు కాదు, మనము చేసినటువంటి పాపాలు కాదు. అందుకే మనకు వీలైనంత వరకు పక్కవారిని ఎప్పుడూ సహృదయంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండాలి. మనకు వీలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అందుకే ఉపనిషత్తులో ఒక భాగంలో ఏమన్నారంటే, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. ఎవడైతే ఈశావాస్యమయమైనటువంటి ఈ జగత్తునంతా వదిలేసి ఈశ్వర స్వరూపమైనటువంటి ఈ జగత్తును ఈశ్వర పదార్థము లేనటువంటి వాడుగా భావిస్తూ వాడు సంపాదించుకున్నటువంటి ధనాన్ని దైవార్పణం చేయకుండా ఎవడైతే అనుభవిస్తాడో వాడు దొంగ అనేటువంటి పదాన్ని చెప్తూ ఉంది. అటువంటి వాడు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు. అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాం ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఎవడైతే దైవద్రవ్యాన్ని దైవానికి వినియోగించకుండా వాడి యొక్క స్వార్థానికి వినియోగించుకుంటూ ఉంటాడో వాడు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడని చెప్పి మనకు ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది. అటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడి గతి ఏమిటి అంటే, అసూర్యా నామతే లోకాః, అసుర లోకాలు, తేజస్సు లేనటువంటి లోకాలు, అంధేన తమసావృతాః, చీకటిమయమైనటువంటి లోకాలలోకి వెళ్ళి నానా విధములైనటువంటి నరకాలని అనుభవిస్తూ నానా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా, మనకు తెలిసినటువంటి వారికి తెలియనటువంటి వారికి, మన పితృదేవతలకు ఎంతమంది అయితే పాపకర్మలు చేసి నరకంలో యాతన పడుతున్నారో అందరి కోసం మనం చేసేటువంటి ఒక మహాయజ్ఞం ఈ దీపయజ్ఞం. అటువంటి దీపయజ్ఞాన్ని నిస్వార్థంగా చేస్తూ అందరి చేత చేయిస్తూ తరిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి వారి వంశం, వారి ఆయుష్, వారి కులం వర్ధిల్లుగాక అని చంద్రమౌళీశ్వర స్వామి వారి తరఫు నుంచి మేము ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నాం. వారికి ఇతోధికంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇంకా అందరికీ పుణ్యాన్ని ప్రసరింపజేస్తూ ధర్మాన్ని ప్రచరింపజేస్తూ, వారి పేరులో చౌదరి అని ఉందండి. అంటే తెలుగు భాషలో చౌదరి అంటే ఏదైనా ఒక జాతికో మతానికో ఉన్నటువంటి పేరు కానివ్వండి, సంస్కృతంలో 4 ధరించినటువంటి వారు అని. చౌ అంటే 4, ధరి అంటే ధరించినటువంటి వారు. ధర్మాన్ని, ధర్మ ప్రచారాన్ని, ఒక దైవభక్తి అనేటువంటి రసాన్ని అందించటానికి, ఒక మన సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేసేటువంటి ఈ యొక్క 4 ధరించిన వారు కాబట్టి ఆ 4తో వారి వంశం ఇతోధికంగా వృద్ధి కావాలని ఆశీర్వదిస్తూ, మనం చేసినటువంటి పుణ్యంలో ఎట్లయినా సరే కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదకః చత్వారో సమభాగినః. కర్తలు చేసిన వారు, కారయిత చేయించినటువంటి వారు, ప్రేరకులు ప్రేరేపించినటువంటి వారు, దాన్ని అనుమోదించినటువంటి వారు, అందరికీ కూడా చేసినటువంటి పుణ్యంలో భాగం ఉంటుంది కాబట్టి ఆ భాగంతో పాటు విశేషమైన పుణ్యఫలాన్ని పొంది వారు ధరించాలని మేము ఆశీర్వదిస్తూ, ఇంతటితో సమయాభావం అవుతోంది, కాలం లేకపోవటం చేత ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తూ, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.